నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కింగ్డమ్ వర్సెస్ హరిహర వీరమల్లు. వాస్తవానికి చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాయంటే ఒక మినిమం ఒక 2 వారాలు కానీ లేదంటే ఒక 1 మంత్ కానీ గ్యాప్ పెట్టుకుంటుంటారు. కానీ ఆ హరిహర వీరమల్లు జూలై 24వ తారీఖు వస్తుంటే దీనికి పోటీగా ఇప్పుడు కింగ్డమ్ దింపేస్తున్నాడు విజయ్ దేవరకొండ. మొత్తానికి విజయ్ దేవరకొండ ధైర్యాన్ని ఎలా చూడాలంటారు? అంటే 2 కింగ్డమ్లే కదా. ఒకటేమో ఔరంగజేబ్ కింగ్డమ్, మొఘలాయల కింగ్డమ్, ఇంకోటి విజయ్ దేవరకొండ కింగ్డమ్. కాబట్టి ఆ ధైర్యంతోనే ముందుకు వస్తారనుకోవాలి. ఇది వారం గ్యాప్తోనే వస్తున్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లు వస్తుంది, పెద్ద సినిమా వచ్చినప్పుడు ఒక వారం ముందు ఒక వారం తర్వాత కానీ మనం వెళ్ళకపోవడం మంచిది అనుకుంటారు. అదే రోజు ఎట్లాగో రారు. ఇంకోటి ఏంటంటే అసలు ఆ సినిమా రిలీజ్ చేయడానికి ఇప్పటికే డేట్లు మార్చుకుంటూ వచ్చారు. ఇంకా లేట్ చేస్తేనేమో ఆగస్టు 14ని కూలీ అవి పోటీ పడుతున్నాయి. ఇక రావడం లేదు, మనం అక్కడికి వెళ్ళటం కన్నా ఇక్కడే బెటర్ ఏమో అనుకునే దీంతోనే వాళ్ళు ఒక డేట్ అనౌన్స్ చేసుకుని ట్రైలర్ కూడా రిలీజ్ చేయలే, రిలీజ్ ప్రోమో అని చెప్పి పెట్టుకుని వాళ్ళ డేట్ అనౌన్స్మెంట్ చేసేసారు. అంటే ఒక వారం రోజుల్లోనే ట్రైలర్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే వాస్తవానికి ఇప్పటికే ఏదైతే కింగ్డమ్ సంబంధించి ఇప్పుడు రిలీజ్ కావాల్సింది కాస్త చాలా డిలే అవుతుందని కూడా అర్థం అవుతూ వస్తుంది. ఎందుకు, దానికి వెనుకున్న కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే టెక్నికల్ వర్క్ అనుకుంటానండి. ఇది పెద్ద స్పాన్ ఉన్న సినిమా, ముఖ్యంగా శ్రీలంకని ఇండియాని ముడిపెట్టి చేసిన కథాంశం అని చెప్తున్నారు. పైగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో టీజర్ వచ్చినప్పుడే ఒక హైప్ బజ్ క్రియేట్ అయింది. కానీ సినిమా వాయిదాలు పట్టడంతో ఉన్న బజ్ కూడా పోయింది. ఇప్పుడు పవర్ స్టార్ సినిమాతో పోటీ పెట్టుకుంటే కనీసం ఈ విధంగా మళ్ళీ చర్చలో నిలిచే అవకాశం ఒకటి ఉంది. లేదా ముందుకెళ్తేనేమో సినిమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వచ్చే సినిమాలే బజ్ ఉన్న సినిమాలు. ఫస్ట్ హాఫ్లో వచ్చినవన్నీ ఈ 6 నెలల్లో వచ్చిన సినిమాల కన్నా రాబోయే సినిమాల్లోనే చాలా పెద్ద పెద్ద సినిమాలు అయితే ఉన్నాయి. అలాగే విశ్వంబర్ డేట్ కూడా దాదాపు దగ్గర పడిపోతుంది. వాళ్ళు కూడా ఒక డేట్ అనుకుంటున్నారు. కాబట్టి అప్పుడు మనం ఆగడం కన్నా రిలీజ్ చేసేయడం బెటర్ అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అసలు హరిహర వీరమల్లు వస్తుందంటేనే థియేటర్లకు కళ వస్తుందని ఒక నమ్మకం ఏర్పడిపోయింది. సినిమాలు కూడా లేవు, ఈ వారం లేవు, పై వారం కూడా లేవు. ఈ వారం ఆ సినిమా సూపర్ మ్యాన్ సినిమా సిరీస్లో అది వస్తుంది, దాని మీద కొద్ది క్రేజ్ ఉంది. తప్పితే సినిమాలు లేవు. హరిహర వీరమల్లు తర్వాత వీళ్ళు చెప్పాలంటే అసలు ఈ 2 వారాలు ఇప్పుడు తీసుకోవచ్చు వాళ్ళు. అంటే వాళ్ళ వర్క్ డిలే అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ అవ్వలేదో అనిపిస్తుంది. లేకపోతే హరిహర వీరమల్లు 2 వారాల ముందు రిలీజ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండేది. అది ఎందుకు ఆలోచించలేదు అర్థం కాల. అంటే కుబేరా కావచ్చు, కన్నప్ప కావచ్చు, 2 కూడా ఆశించిన ఫలితాలు పెద్దగా రాలేదు. కాబట్టి ఈ 2 వారాలు కూడా చాలా గ్యాప్ ఉంది. అవును, నిజంగా మీరు అన్నట్టు ఈ టైంలో రిలీజ్ చేసి ఉంటే మటుకు చాలా బాగుండేది. అవును, వాళ్ళు సితారా ఎంటర్టైన్మెంట్స్, పైగా అది నాగవంశీ గారు, త్రివిక్రమ్ గారి హస్తం ఉన్న కథాంశం. అది వాళ్ళ బ్యానర్ అనిరుద్ధ్ రవిచంద్రన్ సినిమా. ఫస్ట్ టైం నేను కూడా అనిరుద్ధ్ ఈ విజయ్ దేవరకొండ చేయటం ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. మొత్తం ప్యాడింగ్ కానీ ఒక పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా చేశారు. కాబట్టి ఆ సినిమా మీద క్రేజ్ అయితే ఉంది, కానీ డిలే అవటం వల్ల అది పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు ఈ మధ్య సినిమాలన్నీ అట్లాగే అవుతున్నాయి. అట్లా అనుకుంటే హరిహర వీరమల్లు కూడా వాయిదాలు పడుతూ ఎట్టకట్ట రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు. ఇక దాని ప్రమోషన్ వర్క్, బిజినెస్ వర్క్లో పడిపోయారు. ఇదే టైంలో మళ్ళీ వీళ్ళు కూడా వస్తున్నారు. ఈ 2 క్లాష్ అనేది మరి ఏ సినిమా నష్టం జరుగుద్ది చెప్పలేము మనం. ఎందుకంటే హరిహర వీరమల్లు పెద్ద హిట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా అది దాని ఎఫెక్ట్ ఉంటుంది. కింగ్డమ్ మీద ఖచ్చితంగా ఉంటుంది, పెద్ద సినిమాలు కాబట్టి. మరి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆ 2 వారాల తర్వాత ప్లాన్ వేసుకున్నట్టున్నారు. ఆ 2 వారాల గ్యాప్ ఉంది కదా కూలీకిను వార్ 2కి మధ్యలో. కాబట్టి ఇదే మన కరెక్ట్ ప్లేస్ అనుకుని వాళ్ళు వస్తున్నట్టున్నారు. ఆ తర్వాత కూడా మళ్ళీ మిరాయి ఉంది, సెప్టెంబర్లో మిరాయి ఉంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి లైన్లో. అయితే విజయ్ దేవరకొండ గారికి సంబంధించి చూసుకుంటే పూరి జగన్నాథ్కి ఎప్పుడు కూడా యావరేజ్ లేదంటే హిట్, బ్లాక్ బస్టర్ ఇలాంటివన్నీ చూస్తుంటాం మనం. పోకిరి లాంటి సినిమాలు ఇచ్చినటువంటి ఒక పూరి జగన్నాథ్ గారిని కూడా లైగర్ సినిమాతో కొంత ఇబ్బందులు పాలయ్యారు. దాని తర్వాత వచ్చిన ఖుషి కూడా మరీ అంత లేదు. దాని తర్వాత ఫ్యామిలీ స్టార్ కావచ్చు, ఇలాంటి సినిమాలు ఏది కూడా. సో నిజంగా విజయ్ దేవరకొండకి ఇప్పుడు హిట్ ఎంతవరకు అవసరం అంటే ఏం చెప్తారు? అందుకనే గౌతమ్ తిన్ననూరి మీద ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే నానికి జెర్సీ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు, ఖచ్చితంగా అతను ఏదో మిరాకిల్ చేస్తాడనే నమ్మకంతోనే అతను ఎంచుకున్నారు. ముఖ్యంగా బ్యానర్ వాల్యూ కూడా ఉంటుందిగా. సితారా ఎంటర్టైన్మెంట్స్లో వాళ్ళు కొద్దిగా అభిరుచి ఉన్న నిర్మాతలుగా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సినిమా మీద అయితే హోప్స్ అయితే ఉన్నాయి. విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి లాగా, లేకపోతే అంతకుముందు అనుకున్న గీత గోవిందం లాగా చెప్పుకోదగిన హిట్ అయితే ఖచ్చితంగా రాల. ఆ లోటుని మరి కింగ్డమ్ భర్తీ చేస్తే తప్ప ముందుకెళ్ళలేడు. పైగా అనిరుద్ధ్ రీ రికార్డింగ్ ఒకటి హైలైట్ అవ్వచ్చు, ఎందుకంటే అతను కూడా మిరాకిల్ చేసే అవకాశం ఉంది. అనిరుద్ధ్ పాత్ర కానీ, గౌతమ్ తిన్నూరి పాత్ర కానీ, హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే, ఏదేమైనా కాంబినేషన్స్, ప్యాడింగ్ అంతా స్ట్రాంగ్గా ఉంది సినిమాకి. పైగా వాళ్ళు వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ ఇచ్చారు దీనికి.
మన ట్రైలర్లో చూసాం. మరి కొంత ఇవన్నీ కూడా సినిమా మీద బజ్ పెంచినాయి. అయితే ఒక రకంగా చూసుకుంటే ఏదైతే మనకి విజయ్ దేవరకొండ కావచ్చు, లేదంటే భాగ్యశ్రీ భోస్లే కావచ్చు, ఫస్ట్ టైం నటిస్తున్నారు. అదిగాక ఈ సినిమా మనకు సంబంధించి ట్రైలర్ కానీ ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్ ఏవి కూడా గతంలో ఉన్నటువంటి ఒక లుక్స్ అయితే మనకి విజయ్ దేవరకొండలో కనిపిస్తారు. చాలా విభిన్నంగా ఉన్నటువంటి క్యారెక్టర్. సో ఖచ్చితంగా ఇక్కడ ఒక 6 పాటలు, ఒక 4 ఫైట్లు, ఇలాంటి కాన్సెప్ట్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అంటే ఏమంటారు? అదే డార్క్ మోడ్లో చేసిన సినిమాలో కనిపిస్తుందండి. ఆ గెటప్ చూసుకుని అలాగే ఉంది. ఎందుకంటే కేజీఎఫ్ ప్యాటర్న్లోనే వాళ్ళు ఈ మధ్యన కొన్ని సినిమాలు అలా వస్తున్నాయి కాబట్టి ఆ ప్యాటర్న్ ఎంచుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది కింగ్డమ్. ఎందుకంటే శ్రీలంకతో ముడిపెట్టిన కథాంశము, ఆ శరణార్థుల కథాంశం ఇప్పుడు కొద్దిగా వెళ్ళి అది చేసినట్టుగా అనిపిస్తుంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది. సో చూద్దాం సార్. మొత్తానికి ఒక డేట్తో మాత్రం ముందుకు వచ్చేసింది కింగ్డమ్. సో ఎలా ఉండబోతుంది, అదిగాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ అంటే ఎలా ఉండబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.